ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ శుభములు కలుగునుగాక. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము అన్నాడు కీర్తనాకారుడు. మరి కీర్తనాకారుడు దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాడు, రా ప్రభువా అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా నీ కృపను బట్టి నన్ను రక్షించు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనల్ని మన శక్తి యుక్తులను బట్టి కాదు, మరి నీ లేమిని బట్టి కాదు, నువ్వు దీనస్థితిలో ఉన్నావని కాదు, నిన్ను ఎవరు గౌరవించరని కాదు, నువ్వంటే ఎవరికి లెక్కలేదని కాదు. ఆయన మనల్ని ఎలా రక్షిస్తాడంటే ఆయన కృపను బట్టి ఏం చేసేవాడంటే ఆయన నిన్ను రక్షించే దేవుడై ఉంటూ ఉన్నాడు. ఇది కృపాకాలం. కేవలము దేవుని యొక్క ఉన్నతమైన ఉచిత కృపను బట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మరి భయపడకు, మరి నన్ను విడిపించు, నీ కృపను బట్టి నన్ను రక్షించు అన్నాడు కీర్తనాకారుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కృపాకాలంలో జీవిస్తూ ఉన్నాం. ఆయన కృపను బట్టి ఆయన నిన్ను రక్షిస్తాడు. కాబట్టి శక్తియుక్తులో మరి అదో ఇదో లేకపోతే డబ్బో అవన్నీ భౌతికమైన వాటి కోసం అవసరం, అవన్నీ వద్దని కాదు. కానీ రక్షణ అనేది మనకు దేవుని అద్భుతమైన సహాయం అనేది. నువ్వు ఉన్న పరిస్థితి నన్ను విడిపించు అన్నాడు. రా ప్రభువా నన్ను విడిపించు అన్నాడు. కాబట్టి అవన్నీ కూడా భౌతికంగా ఉపయోగపడతాయి, అవన్నీ కావాలి కూడా. కానీ దేవుని విడిపించేది అద్భుతకరుడైన దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ ప్రతి పరిస్థితిని మెరుగుపరిచేవాడు దేవుడు, నిన్ను లేవనెత్తేవాడు దేవుడు, నిన్ను బలపరిచేవాడు దేవుడు, నిన్ను ఆదుకునేవాడు దేవుడు, నీ అక్కరతలో సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన కృపను బట్టి విడిపిస్తాడు. కాబట్టి ఆయన కృపను కావాలంటే మనం ఎక్కువగా ప్రార్థించు, పదే పదే దేవుణ్ణి అడుగు. నువ్వు అడుగుతూ ఉన్న కొద్ది నీలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇది నిశ్చయం, ఇది వాస్తవం. గనుక అడుగుడి మీకు ఇవ్వబడి అని ఆయన చెప్పాడు. కాబట్టి ప్రతి మార్పు జరుగుతూ ఉంటుంది. దేవుడే నీ సహాయకుడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఉండండి. మరి విజయభాస్కర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి, ఇతరులకు తెలియచేయండి. దేవుని కృపాహస్తములు నీకు తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం.